ప్రభుత్వ రంగ సంస్థలను కూటమి ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోందని మండిపడ్డారు వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడికోట శ్రీకాంత్ రెడ్డి. అధికారంలోకి రాగానే వైజాగ్ స్టీల్ ప్లాంట్ పైనే దృష్టి పెట్టారని అన్నారు. మెడికల్ కాలేజీల నుంచి పోర్టుల వరకు అన్నింటినీ ప్రైవేట్కు దారాదత్తం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్ రాజశేఖర రెడ్డి, జగన్మోహన్ రెడ్డి విద్యాభివృద్ధికి ఎంతో కృషి చేశారని అన్నారు. చంద్రబాబు మాత్రం నారాయణ, చైతన్య విద్యా సంస్థల కోసమే పనిచేస్తున్నారని అన్నారు శ్రీకాంత్ రెడ్డి. ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొట్టమొదటిగా వైజాగ్ స్టీల్ ప్లాంట్ పైన దృష్టి పెట్టారు. దాని ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తుంటే వీళ్ళు ఆల్రెడీ కమిట్ అయిపోయారు, కానీ డిలే చేస్తున్నారు. ఏదో ఒక రోజు దగ్గరలోనే దాన్ని చేసేటువంటి ఆలోచన వాళ్ళకి కలిగింది. ఈరోజు స్పష్టంగా దాన్ని ప్రైవేట్ పరం చేయమని మాట్లాడలేకున్నారు. 17 మెడికల్ కాలేజీలు నిర్మిస్తే ఆ గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ను వద్దు, కేంద్ర ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చినా కూడా, ఎంసీ అప్రూవల్ ఇచ్చినా కూడా మాకు వద్దవి, మేము ప్రైవేట్ పరం చేయాలనుకుంటున్నామని చెప్పి రిటర్న్గా రాసిచ్చినటువంటి దుర్మార్గం ప్రభుత్వమే. ఈ ప్రజల భవిష్యత్తు మనకున్నటువంటి ఏకైక ఆధారం పోర్ట్స్, మనకున్నటువంటి సముద్ర తీరం. రామాయపట్నం 4,300 కోట్లతో పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ వాళ్ళతో, పిఎఫ్సి వాళ్ళతో దాదాపుగా లోన్ ఇప్పించే 4,000 కోట్లు వాళ్ళతో సైన్ చేయించి ఆ ప్రాజెక్ట్ను దాదాపుగా కంప్లీట్ చేసుకొస్తుంటే ఈరోజు ప్రభుత్వం 400 కోట్లు 500 కోట్లు ప్రభుత్వం ఖర్చు పెట్టాల్సింది కూడా ఆ ఖర్చు కూడా పెట్టి 500 కోట్ల నుంచి 800 కోట్లకు ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వాలని చూస్తాం. బందర్ పోర్ట్ కూడా అలాంటిది. దూర్పేట అనేటువంటి శ్రీకాకుళం దగ్గర కట్టినటువంటి పోర్టును కూడా అలాగే ప్రైవేట్కు దారాదత్తం చేయాలనుకుంటున్నాం. మొత్తం ఏ రంగాన్ని కూడా ప్రైవేట్ పరం చేసేసి ప్రభుత్వ రంగ సంస్థ నిర్వీర్యం చేస్తూ రాష్ట్ర ప్రజలకు బోర్డు మిగులుస్తున్నాడు. పేదవాళ్ళు చదువుకునే దానికి ప్రతి మండలంలో మోడల్ స్కూల్ ఉండాలి, ప్రతి ఊర్లో కస్తూర్బా స్కూల్ ఉండాలి, డ్రాప్అవుట్స్ మహిళల కోసం, ప్రతి దాంట్లో ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ బాగుండాలి అని చెప్పి రాజశేఖర్ గారు ఆలోచన చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వ బడులకు పోయేటువంటి పిల్లలు బాగా చదువుకునేదానికి డిజిటల్ బోర్డ్స్ ఉండాలి, మంచిగా వాళ్ళకి ఆ స్కూల్ కార్పొరేట్ స్థాయిలో ఉండాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన చేస్తే, చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు గవర్నమెంట్ స్కూల్స్ అంతా నిర్వీర్యం చేసేయాలి, నారాయణ చైతన్య వాళ్ళ కోసం పనిచేస్తాడు, వాళ్ళ సంస్థలు బాగుండాలి అని చెప్పి ఆలోచన చేస్తాడు. ఈ దగ్గర నుంచి ఉద్యోగరీత్యా కాడి నుంచి ఆరోగ్యం దగ్గర నుంచి అన్నీ తాకట్టు పెట్టేస్తే ఈ రాష్ట్ర ప్రజలకు ఏం మిగులుతుందని బోర్డు తప్ప. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.